అడిచి మాకు ఏదో ఒక పరిష్కారం చేయండి. సచివాలయంలో ఆల్రెడీ ఫిర్యాదు చేసినాము, ఎన్నిసార్లు ఇచ్చుకునే పట్టించుకోవట్లేదు. కనీసం వీధి లైట్లు కూడా లేవు. కనీసం మా ఏరియాలకు స్థలాలు అయితే ఇచ్చినారు, దానికి ఏదో ఒక పరిష్కారం చేస్తే మంచిగా ఉంటాయని కోరుకుంటున్నాం. అన్ని ఇల్లు వేసుకుంటే అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఏ వసతి కానీ లేదు అసలు. ఇక్కడ అన్ని విషపురులు తిరుగుతున్నాయి. పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉండాలని భయం అవుతుంది. సొంతం ఇల్లు వేసుకున్నా గానీ కాల్ చేసి పోయే పరిస్థితి ఉంది మాకు. మేము బాధ్యతలు కట్టలేక వచ్చి చేసుకుని ఉంటే ఇక్కడ వచ్చినా కానీ మాకు ఇది లేదు. సంవత్సరానికి 3 నెలలు మాత్రమే దారి. ఇక్కడ 9 నెలలు ఇవే నీళ్ళు ఉన్నాయి. ఎంతమంది గడిచి పెట్టుకునే లేదు. కలమన్నా ఈయన మా వైపు నుంచి అందరితో పోరాటం చేస్తున్నాడు. అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. రేపు పొద్దున ఏదైనా మాకు ఇబ్బంది జరిగినా ఏదన్నా దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రాత్రులు రావాలన్నా ఇక్కడ బజార్లెట్లు కూడా లేవు. ఏమి ఇబ్బంది వచ్చినా కానీ ప్రభుత్వమే వహించాలి. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఇల్లు వేసుకోండి అని మాకు చెప్పిన ముందే మీరు ఇల్లు వేసుకుంటే అన్ని సౌకర్యం కల్పిస్తామన్నారు. 4 ఏళ్ళైంది మేము ఇక్కడికి వచ్చి. ఈ నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే మీకు మా పరిస్థితి అర్థమవుతుంది. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి మాకు ఏదైనా పరిష్కారం చూపించి మాకు అన్ని వసతులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మారుమూల ప్రాంతం కాదు ఇది. మన నంద్యాల జిల్లా మేజర్ పంచాయతీ అయినటువంటి కానేల గ్రామంలోని ప్రముఖ వెంచర్ నందు వర్షాకాలం వస్తే బిక్కుమని ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా బాధపడుతున్నారు. నామకేవాసే మన నంద్యాల మండలంలో పెద్ద గ్రామం మేజర్ పంచాయతీ ఏదైనా ఉందంటే అది ఒక కానేల గ్రామమే. అటువంటి గ్రామంలో ఇది 3వ 4వ గత హయాంలో 2020 సంవత్సరంలో ఇక్కడ పేద బీద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత వారు దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సంవత్సరం చేయబట్టి ఫ్యామిలీతో. ఇంతవరకు ఇక్కడ వాళ్ళు సౌకర్యంగా ఉండడానికి, వసతి ఉండడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక సముద్రం మాదిరి కనిపిస్తుంది ఇది. అటువంటి ఈ ప్రముఖ వెంచరం సాగిస్తున్న ఎటువంటి అభివృద్ధి లేదు. దీనిని మేము SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ వెంచర్ నందు 3 విభాగాలుగా విభజించి 1, 2, 3 ఈ 1, 2, 3లో చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. ప్రతి గ్రామ సభలో ఈ వెంచర్ గురించి ముందు అజెండా తీసుకునేదే మన SDPI పార్టీ మాత్రమే. ప్రతిసారి గ్రామ పంచాయతీ అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు తెలియజేసిన గ్రామ సభలో ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఎటువంటి అభివృద్ధి కానీ లేదు. ఇంకొక సిగ్గుచేటు మాట ఏమిటంటే ఈ లేఅవుట్లో పక్కన ఉన్న 3వ ఫ్లాట్లో అక్కడికి బీదవారు పోవాలంటే చూసుకోవాలంటే ఆ ఫ్లాట్ చూసుకోవాలంటే ఇంతవరకు కూడా అక్కడ రస్తా అనేది లేదు. ఈ మాట మన గౌరవనీయులు పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ అధికారులు కానీ ఎన్నిసార్లు తెలియజేసినా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ ప్రజలకు ఏదైతే సౌకర్యాలు లేవో వాళ్ళకు కల్పించి వాళ్ళకు రస్తా చూపించి ఏ వీధులెట్లు కానీ ఏ రస్తా కానీ సిమెంట్ రోడ్డు కానీ ముట్స్ రోడ్డు కానీ ఏదైనా కానీ వాళ్ళకు ప్రజలకు ముందుగా ఉండి అభివృద్ధి చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. లేని 100 మీటర్ దూరంలో ఒక మెయిన్ హైవే రోడ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇదే పబ్లిక్తో పెద్ద ఎత్తున ధర్నా చేసి మన MRO ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడిస్తామని నేను SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది అభివృద్ధి చేసి చూపించాలని మా కానేల గ్రామ ప్రజలకు తోడుండాలని అటు రాజకీయ కానీ ఇటు పంచాయతీ ప్రభుత్వ ఆఫీసులు ఖండిస్తే వ్యతిరేకిస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ వెంచర్ కానీ ఈ ఫ్లాట్లు కానీ అభివృద్ధి ఉండే ప్రదేశాలే. త్వరగా ఈ అధికారులు ఏవైతే రాజకీయ నాయకులు జై SDPI జై భీమ్ वीडियो कर ले वो जरा मूड कर जरा तुम्हें यहाँ खड़े जी मूड करा अरे तुम्हें खड़े नूर राज इधर को ओके राइट